ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విమానంలో మళ్ళీ సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాదంలో. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదం మరవకముందే మరికొన్ని ఎయిర్ ఇండియా సాంకేతిక ప్రమాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో 275 మంది దాదాపు వరకు చనిపోయినట్లు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. దీంట్లో DNA టెస్టులు చేయడంలోనే ఇంకా అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎయిర్ ఇండియాలో ఒక విమానంలో డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, మేయర్ ప్రయాణిస్తుండగా దానికి సాంకేతిక కారణాల లోపాల వల్ల దాని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సమాచారం అయితే ఇదివరకే వచ్చింది. ఇది ఇలా ఉండగా స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో మాత్రం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక ప్రమాదాలు తలెత్తాయి. దాంట్లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘెల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇతనితో పాటు వందల మంది ప్రయాణికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఈ విధంగా ఎయిర్ ఇండియా ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రాథమికంగా నిర్ధారణ కమిటీలను కూడా నియమించుకుంది. అయితే ఎయిర్ ఇండియా సర్వీసులను కూడా కొన్నింటిని తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా మనకు ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా వార్తలు రావాల్సిన అవకాశం ఉంది.